లోకల్ ఒక రిపోర్టర్ ఉండి నన్ను రాజకీయంగా కానీ మన సంఘం పరంగా కానీ కొన్ని దాని యొక్క సూచనలు ఇస్తారని వాళ్ళ స్థాయి కోసం గర్వంగా చెప్పుకుంటూ అట్లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి. అతను కూడా తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూర్చున్నా. మేము ఎక్కడ కూడా వార్తలు కవర్ చేస్తూ ఉంటాం, వీడియోలు తీస్తాం, కానీ ఈ కార్యక్రమాలు ఎందుకో మన కృష్ణమాచార్య చేసినటువంటి ప్రోగ్రామ్ కు నా వంతు కూడా ఏదైనా మాటలు చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ అనే అవకాశం ఇచ్చిన. నిజంగా సరే చాలా మంది భోజనానికి వెళ్ళారు. అందుకొని పేదన్నారు మహనీయులారా దండమో దండమో మహనీయులారా. మిత్రులకు అందరికీ నమస్కారం. మరి ఉస్మానియా యూనివర్సిటీలో సమాజ శాస్త్రంలో పిహెచ్డి చేసి సెంట్రల్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సైకాలజీ చేసి ఒక 20 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నారు. మరి ఏది ఏమైనా మనం చాలా మిత్రులందరూ మంచి మంచి వాక్చాతుల్లో ఉన్న వక్తలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలో తెలుసా? మనల్లంతా అసెంబ్లీలో ఉండాలి, ఈ ప్రజల కోసం కొట్లాడే ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాం, మనకు మనం ఏలుతో మన కంటిని మనమే కొట్టుకుంటున్నాం. దీనికి నిదర్శనం ఎక్కడో లేదు. ఇక్కడ ఉన్న మన ఆచారాలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? మన బీసీలందరూ ఒక్కదై ఓట్లు ఎందుకు వేస్తున్నారు? ఇది ఇక్కడ చైతన్యం ఇప్పటి నుంచి కావాలి. ఈ చైతన్యం లేనంత వరకు మనం ఇక్కడనే ఉండవలసి వస్తుంది. అందుకనే ఒక చైతన్యమై ఇప్పటికైనా ఈ సభ ద్వారా మన బీసీలుగా ఒక కమ్మని వడ్రంగిగా మనం చేతులుతున్నా మన హక్కులన్నీ కాలరాస్తా ఉన్నారు ఈ పాలక ప్రభుత్వం మొత్తం. మరి మనకు జనాభా భాష ప్రకారం మనం ఇస్తున్నారా? ఏది లేదు. అందుకని ఇప్పటికైనా సమయం లేదు, కానీ దయచేసి మిత్రులారా ఒక ఐక్యతతో ముందుకెళ్దాం. మన అదే ఒక త్యాగశీలి ఇక్కడ ఉన్నాడు మన ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే మామూలు విషయం కాదు. ఒక గ్రూప్ 4 గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలంటే ఒక 5-10 ఏళ్ళు కష్టపడ్డ ఉద్యోగాలనేటువంటి ఉద్యోగం ఒక ఐపీఎస్. ఆ ఐపీఎస్ త్యాగం చేసి ప్రజల కోసం నడుపుకుంటూ అలాంటి ప్రవీణ్ సార్ మన బీసీ వర్గాల కోసం, మన కుల ఉద్యోగం కోసం మద్దతులకు ఇవాళ వచ్చారు. మన కృష్ణమాచార్య చాలా మందికి ఆహ్వానం ఇచ్చారు. కానీ మనకు మద్దతు చెప్పడానికి, మన విషయాలు వినడానికి, మనకు కొన్ని దిశానిర్దేశం చెప్పడానికి వచ్చినటువంటి ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదే కుందారం గణేష్ అన్న ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ నిన్న కూడా వరంగల్ పోయి వచ్చింటారు. మరి బీసీలకు 42% అంటారు. అన్న బీసీలకు 42% రిజర్వేషన్ రావాల్సిందే. మన ఎవరైతే మన విశ్వకర్మలు మనమంతా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రానున్న రోజుల్లో రేపే మీరు సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా మనందరినీ నిలబెట్టి మనల్ని కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు వచ్చే దిశలో మనందరూ, మన పెద్దలందరూ వాళ్ళ దిశానిర్దేశం చేస్తారు. ఆ దిశలో మనం ముందుకెళ్ళాలి. మరి మనం ఒక్కసారి యూనిటీ ఐక్యతతో ముందుకెళ్తే ఈ సభ ఒక్కటి నిదర్శనం. ఇవాళ సుఖోజు కృష్ణమాచార్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమమే నిదర్శనం. ఈ ఐక్యతతోని ఆకలైన ఇప్పటిలాగా ఓపికతో కూర్చున్న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, మరి అదే విధంగా నేను 20 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి నమస్కారం చేస్తూ ఒక విశ్వవిద్యాలయంలో ఒక 10 మందిని కలిపి ఒక లోయ మీడియా దినపత్రిక ఛానల్ పెట్టి నడుపుతా ఉన్నాం. అది మీ అందరికీ మద్దతు ఉంటది. ఎల్లప్పుడూ మీ కార్యక్రమాలు కవర్ చేస్తూ ఉంటది. మరి మీరు కూడా మీరు ఏం లేదు, మీరు ఎప్పుడన్నా మన మిత్రులు పెట్టిన చిన్న సోషల్ మీడియాలో ఏమంటే కనీసం లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి ఉపాయం చేయండి. మన విషయాలు వస్తాయి, మన సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఏది ఏమైనా ఐక్యతతో ముందుకెళ్ళి మన సాధాచారి గారు మాట్లాడినట్టు మరి రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ మనం సీట్లు సంపాదించి వాటిని సాకారం చేసే దిశలో ముందుకెళ్ళాలి. మరి ఆ విధంగా మనం ముందుకెళ్తూ ముఖ్యంగా మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు జరిగినారే మనకు ఒక నిజమైన అభివృద్ధి జరుగుతుంది తప్ప మనం ఎన్నిసార్లు ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. మిత్రులారా చైతన్యం కాండి, మీరు కూడా చదవండి. మన హక్కులు ఏమున్నాయి? మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లో మనకు చాలా ఉన్నాయి. మనకు చాలా రకాలైనటువంటి
బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నిటి కూడా సాధించే దిశలో ముందుకేస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మన కృష్ణమాచార్యులతో పాటు మన సత్యమన్నకు మన అందరికీ గణేష్ అన్నకు ప్రతి ఒక్కరికి ఆచారాలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ అన్న.